ఒక చిన్న గ్రామంలో కిరణ్ అనే బాలుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు రైతులు. వారు ప్రతిరోజూ పొలంలో కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించేవారు. కిరణ్కు చదువంటే చాలా ఇష్టం. కానీ కుటుంబ పరిస్థితి అంతగా బాగోలేకపోవడంతో పుస్తకాలు, పాఠశాల అవసరాల కోసం అతని తల్లిదండ్రులు చాలా కష్టపడేవారు. కిరణ్ పాఠశాలలో బాగా చదువుకునేవాడు. అతని స్నేహితుడు సురేష్ మాత్రం చదువుపై పెద్దగా శ్రద్ధ చూపించేవాడు కాదు. ఎంత చదివినా ప్రయోజనం ఏముంది, మనం పెద్దవాళ్లయ్యాక ఏదో ఒక పని చేసుకుంటాం అని సురేష్ తరచూ చెప్పేవాడు. కిరణ్ మాత్రం సురేష్ మాటలను పట్టించుకోకుండా ప్రతిరోజూ సమయానికి పాఠశాలకు వెళ్ళేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు తల్లిదండ్రులకు పొలంలో సహాయం చేసి, తరువాత తన చదువును కొనసాగించేవాడు. ఒక సంవత్సరం పాఠశాలలో వార్షిక పరీక్షలు జరిగాయి. పరీక్షలకు ముందు చాలా మంది విద్యార్థులు ఆటల్లో, వినోదాల్లో సమయం గడిపారు. కాని కిరణ్ మాత్రం తనకు అర్థం కాని పాఠాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని, ప్రతిరోజూ క్రమంగా చదివాడు. పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాలు ప్రకటించే రోజు వచ్చింది. పాఠశాలలో మొదటి స్థానం కిరణ్కు వచ్చింది. అతని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ప్రధానోపాధ్యాయుడు కిరణ్ను పిలిచి, నీ విజయం వెనుక నీ కష్టం, క్రమశిక్షణ ఉన్నాయి. నువ్వు ఇతర విద్యార్థులకు ఆదర్శం అని అభినందించాడు. అదే సమయంలో సురేష్ పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు సాధించాడు. అతనికి తన తప్పు అర్థమైంది. కిరణ్ దగ్గరకు వెళ్ళి, నేను చదువును నిర్లక్ష్యం చేశాను. నువ్వు మాత్రం కష్టపడి విజయం సాధించావు. ఇక నుంచి నేను ప్రతిరోజూ శ్రద్ధగా చదువుకుంటాను అన్నాడు. కిరణ్ సురేష్ను ప్రోత్సహిస్తూ, విజయం ఒక్కరోజులో రాదు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతిరోజూ కొంచెం కొంచెంగా కష్టపడాలి. తప్పులు చేసినా నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలి అన్నాడు. ఆ రోజు నుంచి సురేష్ కూడా కిరణ్తో కలిసి చదవడం ప్రారంభించాడు. ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగారు. కొన్ని సంవత్సరాల తర్వాత కిరణ్ మంచి ఉద్యోగం సంపాదించాడు. సురేష్ కూడా తన చదువుపై శ్రద్ధ పెట్టి మంచి స్థాయికి చేరుకున్నాడు. ఇద్దరూ తమ విజయానికి కారణం కష్టపడి పనిచేయడమే అని తెలుసుకున్నారు. కిరణ్ తన తల్లిదండ్రుల కష్టాలను ఎప్పుడూ మర్చిపోలేదు. ఉద్యోగం వచ్చిన తరువాత వారికి మంచి ఇల్లు కట్టించి, వారి జీవితాన్ని సంతోషంగా మార్చాడు. నీతి: కష్టపడేవారికి విజయం తప్పకుండా లభిస్తుంది. సమయం, శ్రమ, క్రమశిక్షణతో పనిచేస్తే మన లక్ష్యాన్ని సాధించవచ్చు.